హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. పన్నీర్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండి. ఈరోజు వీడియోలో కుక్కర్ సహాయంతో చాలా సింపుల్గా పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ టెక్స్చర్ అయితే పక్కా రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. ఈ సింపుల్ పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 బాగా పండిన టమాటాలను తీసుకుని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. మిరపకాయలను మీరు తినే స్పైసీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అలాగే 1 ఇంచ్ వరకు అల్లం ముక్క, 6 వెల్లుల్లి రెబ్బలు, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పులు, 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పులను వేసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పుల్లో ఏదో ఒకటి స్కిప్ చేసి వాటికి బదులుగా పుచ్చపప్పునైనా ఉపయోగించుకోవచ్చు. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, వీటితో పాటుగా 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు పంచదార, 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలి. బటర్కి బదులుగా నెయ్యి అయినా వేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు వరకు పాలను వేసుకోవాలి. పచ్చి పాలైనా పర్వాలేదు, వేడి చేసిన పాలైనా పర్వాలేదు. 1/2 కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని విజిల్ కూడా పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటా 2 కూడా త్వరగా ఉడికిపోయేవే కాబట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. స్టీమ్ అంతా పోయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. పాలు వేసిన కారణంగా ఇలా కొంచెం విరిగినట్లుగా అవుతుంది. కానీ ఈ కర్రీకి పాలే మంచి రుచినిస్తాయండి. కనుక పాలనే స్కిప్ చేయకుండా వేసుకోండి. అలాగే మనం మసాలాలతో పాటుగా బిర్యానీ ఆకును కూడా వేసుకున్నాం కదండి. ఈ బిర్యానీ ఆకు మిక్సీ జార్లో సరిగ్గా గ్రైండ్ అవ్వదు. బిర్యానీ ఆకును పక్కకు తీసేసుకోండి. బిర్యానీ ఆకులోని ఫ్లేవర్స్ అన్నీ ఉడికించుకునేటప్పుడే వెజిటబుల్స్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఉడికించుకునేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్ళను కొద్దిగా వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ రెడీ అయితే 80% కూర రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని కూడా వేసుకోవాలి. నూనె వేడయ్యి బటర్ కరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుని జీలకర్రను 1 అర నిమిషం పాటు ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని ఇందులోకి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. నేను 200 గ్రాముల పన్నీర్ని తీసుకుని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పన్నీర్కి ఈ కారం, బటర్ అంతా కూడా బాగా పట్టిలాగా కలుపుకోవాలి. ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న గ్రేవీని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి, ఒక 1/2 కప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నీళ్ళు వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. నూనె ఇలా పైకి తేలడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు కసూరి మేతిని, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్గా పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా మీకు రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పన్నీర్ కర్రీని మీరు ఫ్రైడ్ రైస్, బిర్యానీ, రోటీ అలా దేంట్లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. ఈసారి పన్నీర్ కర్రీ చేసేటప్పుడు ఈ పద్ధతిలో కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.